చిన్న చర్చ్ ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి నేను ఏం చేసినా, ఏమి జరుగుతున్నా నా జీవితంలో ఒక ధైర్యం ఉంటుండే. ప్రభువా, యథార్థవంతులకి ఏమేదో తక్కువ చేయన్నావు కదా, నీ సన్నిధిలో నీ యథార్థంగా నడుస్తున్నా కదా. హల్లెలూయా. కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, పిల్లల్ని కూడా పట్టించుకోకుండా, బంధువులను కూడా విడిచిపెట్టి నీ కోసమే పరిగెత్తుతున్నాను కదా ప్రభువా. హల్లెలూయా. నువ్వు కనుక నన్ను కనికరించకపోతే ఇక నాకు ఆధారం ఏదే? నీ మాట తప్ప, నువ్వు చెప్పింది అబద్ధమా? కాదు కదా. నీ సన్నిధిలో నీ యథార్థంగా నడుస్తున్నాను. పచ్చి బాలింతను వదిలేసి వెళ్ళిపోయి అమ్మగారిని ఎవరు వచ్చేవారు కాదు, బతిమలాడుకునేది. అమ్మ నేను వచ్చేవారు కొంచెం ఉండి చూసుకోండి. వస్తా అనేవాళ్ళు డుమ్మా కొట్టేవాళ్ళు, వస్తా అనేవాళ్ళు తప్పించేవాళ్ళు. ఎన్ని తిప్పలు పడ్డాము. అయినా ఏ రోజు కూడా నేను మీటింగ్ రాను అని చెప్పలేను ఆత్మీయ తండ్రికి. ఏ రోజు కూడా నేను మీటింగ్ వెళ్ళకుండా ఉండలా. ఆ స్థితి, నేనెన్ని కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో నా భార్యని పిల్లలని వదిలేసి వెళ్ళిపోయానో ఇవన్నీ నా దేవుడు చూశాడు. నా ఆత్మీయ తండ్రి చూడలేదు, ఆయనకు తెలియదు, నేను ఆయనకు చెప్పలేదు. కానీ ఇవన్నీ చూసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. యథార్థంగా ఉండడం మొదలుపెట్టు. నీ స్థితి కొద్దిగా ఉన్నది కానీ అది గొప్పగా మారుతుంది. నీ స్థితి చిన్నదిగా ఉన్నది కానీ అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈరోజు దుఃఖకరంగా ఉన్నది కానీ అది దీవెనకరంగా మారుతుంది. ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చి ఆడి తప్పే దేవుడు కాదు.